రేయ్ రేయ్ లేవండ్రా రేయ్. అరే నానా నిన్నే లేపే. రేయ్ లేవండ్రా, ఏం పెంట పెట్టి పడుకున్నారా ఇక్కడ? అరే మళ్ళీ పడతావేంద్రా? అరే ఏ ఏంది బే అమ్మ, చెంప పగులుతుంది ఇప్పుడు రాకపోతే వచ్చాడు నువ్వు. ఏమైంది ఇప్పుడు? రాత్రి ఎంత పెంట పెట్టి తెలుసా? ఇప్పుడు ఏమైంది? ఏమైందిరా? నువ్వు రా ఫస్ట్. అరే రే చెప్పులు వేసుకొని రా. ఈ చెప్పులు రా నావి. అరే బటన్ అయిందిరా ఇది. ఏడిరా? అరే ఈ అమ్మ మోకాలు పట్టుకుంటే నీ అబ్బా ఇంకేడపోతున్నా నాన్న. ఇదే దీని గురించి నేను చెప్తున్నా. ఏందిరా? ఏమైందిరా? చూడరా ఎంత పెద్ద పెంట పెట్టా. అసలు ఎవడు కారు? ఏంది ఏంది కథ? నాకు అర్థమైతలేదు. నాకు కారు రా, కళ్ళు కనిపిస్తలేవా? పొద్దున్నే లేపుకొచ్చి ఎవడో కారు ముందు నుంచోబెడతావేంద్రా? ఎవడో కరెంట్ రా, వీడే కదా రాత్రి అంతా సావగొట్టాడు. ఒరే డిమ్మనాయలా, మన బండ్లు రా, 2 బండ్లు. బండ్లురా మనవి. మెరూన్ బండి ఇంకా సిల్వర్ బండి మనవి. అరే బండ్లు లేవురా నాయన, బండ్లు ఇచ్చేగా ఇది తీసుకుంది. అక్కడ మళ్ళా బండ్లు ఎవడిచ్చిర్రా? చెంప పగులుతుంది, నువ్వేగా ఇచ్చింది. నాకు కారు కావాలని చెప్పి రాత్రి అంతా లొల్లి పెట్టినావు. నేను ఇచ్చిన నారా? కార్ తీసుకోవడం బే, ఎవడు చెప్పిండ్రా కార్ తీసుకోమని నీకు? మాట్లాడకు. ఇంత పేపర్ ముక్క ఎట్టావు నోట్లో, నాకు మొత్తం డిమ్ము, అసలు ఏం గుర్తులేదు. పొద్దున్న లేవగానే వాడు 16 మిస్డ్ కాల్స్. ఎవడు? కారోడు. నాకు అసలు గుర్తులేదురా, చెప్తున్నా కదా, నాకు గుర్తులేదు. ఎవడు నడిపిండు కారు? ఎవడు నడిపిండు? నేనే. ఈడిచ్చిండా? నువ్వేరా ఇచ్చింది లైసెన్స్. రే అరే అసలు ఇప్పుడు ఏమైందిరా? పోన్ కార్ కట్ చెప్పండి. ఏమైందిరా? డెంట్ అయింది అక్కడ చూడు, కళ్ళు దొప్పించుకోవాలా. గుద్దినవా? నీ అమ్మ రే, తీసుకొచ్చి గుద్దుబాటు దొబ్బాడు రా నాయన. నైస్ రా, వెరీ గుడ్. అసలు ఎవరు నడిపిడ్రా కార్ రాత్రి? నేనే. నీ కళ్ళు కనిపించవారా? నీ కళ్ళు కనిపించవా? ఇవి పెట్టుకున్నావు కదా స్పెట్స్, అయినా కానీ కళ్ళు కనిపిస్తలేదారా నీకు? గుడ్డోన్వా లేకపోతే రేచి కట్టుగా నీకేమన్నా రాత్రి? ఇది తీసి నడపాలరా, వెళ్ళి సీదా పెడతావారా పోయి. రేయ్ నువ్వు మాట్లాడకు. తాగింది మేమైతే, నువ్వు ఎందుకురా గుద్దినావు అసలు నాకు అర్థం కాలేదు. ఓ వీనికి పెట్టినాం కదా పేపరు, ఆ పేపర్ ఆలోచన ఏమంది అసలు? నీదిరా, ఫాల్తున్నాయాల. వామ్మో, ఇప్పుడు ఏం చేద్దాం రా? 20,000 కడతావా? పోయి కట్టరా పో, 20,000 కట్టరా పో. నేను ఈయన ఉండ కట్టేసి వచ్చేసి. ఫస్ట్ బండి తీసిపోదాంపా. నువ్వు తోలుతావా మళ్ళా? సరిపోలే పెట్టిన వెంట నువ్వు బానైనా మళ్ళీ తోలుతాడంట. ఓర నువ్వు వాడిని పట్టుకుని ఎక్కుర్రా. నువ్వు తీ ఫస్ట్, వెనకాలది. ఇంకా వెనకాల పోనీ. వెనక్క ముందుకా ఒకటి చెప్పండి. బండి రివర్స్ పట్టుకోవాలి. అసలు నీకు వస్తుందా? చూసి అరే జర్రా ఆగురు బే. పెట్టినా మళ్ళా మహాప్రసాదం. అమ్మ ఇంత పాత తుప్పు పట్టిపోయిన కార్ల మహానుభావుడి దగ్గరికి ఎవడరా తీసుకొచ్చింది? ఇంకెవడు తీసుకొచ్చింది? వీడే. ఏం చేస్తున్నావురా? వచ్చి కార్లు ఎట్లా తీసుకున్నారో తెలిసి తెలియకుండా అగో వస్తుండు, సమాధానం చెప్ప ఆయనకి. అన్నా క్యా ఫైనల్ కరే అన్నా? 3000 होता रे. రాత్రి నువ్వే ఎందుకన్నా ఇంత రేటు? बड़ा डेंटू आ रहे गाड़ी को अंदर से रिपेयर करना. విన్నాడా వాడు? నై తుమ్ తీసుకొచ్చిండు బే. ఏ చోటా వేడి నీళ్ళు వేస్తావా? లోపల నుంచి డక్కన్ మారు అందర్ సే. నువ్వు వచ్చి రాని హిందీతో अच्छा तू ही कर ले रे. कम होता अन्ना, इतना ढक्कन मारे तो सेट हो जाता. देखो हमारे 3 के 3 चेहरे देखो. अरे बोला ना रे. लाल के फूल के बच्चे. आगरा लाल के फूल के बच्चे दिखते हम. तुम हमारे चाचा जैसे दिख रहे. फाइनल रेट है रे. कम कर दो अन्ना प्लीज अन्ना, कैश नहीं है, बहुत प्रॉब्लम्स में पड़े. మీరు ఇంకోసారి ఇట్లా చేయరురా మీ పని. 3000 होता रे. कितना? 3000 अन्ना नहीं अन्ना, तुम्हारा बात मेरे बात नहीं. 3000 వద్దు, 7,000 फाइनल करेंगे. అరే వాడి హిందీలో 3000 అన్నాడు రా హౌలా. అరే వాడు तुम्हारा बात
ఇంగో గూగుల్ పే కొట్టి మనం చెయ్యి ఇగో జయంద్రన్ ఫోన్ నెంబర్ అడుగు ఇన్స్టాగ్రామ్లో అలాగా అన్నా తీసి ఫోన్ పే కడతా అన్నా. చేసిండు వాడు. నేనేం కట్టను. నాకెందుకు నేను రేయ్. కూడా కట్టా మళ్ళా నాకే నొప్పి. అబ్బా ఏం డాడీ చెప్పకుండా ఎందుకు పోయినారా నువ్వు అరే ఇక వచ్చేసినాగా ఇడిచేయి కదా దాని గురించి ఇసేదే ఆ. రోజులో జర్నీ పెట్టుకుని భయం లేదు అరే నీకు చెప్తే నువ్వు ఓనిస్తావా చెప్పు నాకు. మళ్ళీ ఎయిర్పోర్ట్లో కోవిడ్ టెస్ట్ గది అని చెప్పి ఓనియర్ నాను. అయితే పోతావరా ఇంకెక్కడిది పోయేది మా దోస్తులతోని 5 ఇయర్స్లో మళ్ళీ కుదరదు నాకు. ఏం కాదు డాడీ నువ్వు టెన్షన్ పడవాకు. ఏం టెన్షన్ పడకు నువ్వు. అరే అక్కడ తాగి మళ్ళీ బండి తోలుతామో అని రా ఏ ఎందుకు తోలుతానే అవలగానా అవ్వా. హెల్మెట్ పెట్టుకుని నడుపు బండి ఏ హెల్మెట్ పెట్టుకునే తోలుతానా. ఆ పంట పెట్టి తోలుడని వద్దు చక్కగా నడుపు. చక్కగానే ఉంటాలే ఏం కాదు నాకు తెలుసు. ఆ పిచ్చి పిచ్చి ఆటగాడు పోయినావా బిడ్డ ఏం ఆటలు? ఆట తీస్తా అవే కేసినోళ్ళు గ్యామ్లింగ్లు కేసీనోనా? అట్లాంటివన్నీ ఆడ పోయినావంటే నిన్న ముంచుతారు నిన్ను. ఏ గవర్న ఏం తెలియదు. ఆడతావు ఏ గవర్న ఎందుకు ఆడతా ఏం ఆడను గవర్ని చట్. నీకు తోలు ఎక్కువ కదా. నువ్వు అన్ని బిత్తిరి మాటలు మాట్లాడతావు ఏందట్లా. సరే మళ్ళీ ఏం తిన్నావా లేదా? తిన్నాను తీ. ఏం ఆడను నువ్వు అని పెట్టుకోకు దిమాగ్లా పండుకో మంచిగా వచ్చేస్తా దోదిన్. సరే పో. సరే వండుకో చేయనా మళ్ళా. అట్లాగే రైట్ ఉంటా. ఓకే అరే ఓ రెడీ గారా కెసినోటం అయ్యి ఐడియా ఇచ్చిండు. రా, 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 అమ్మ, పైసలు ఎందుకురా? ఇచ్చేసిండు రా, మంచిగా ఎందుకు పోయినాం అనుకో, వెళ్తున్నా? సాయంత్రం కల్లా డబల్ చేసుకొని అరే, తీసుకొచ్చుకోరా నిన్ను కూడా పైసలు. అట్లా ఏం కాదు, రా, రా. దీని అమ్మ మొత్తం డబ్బులన్నీ పోయినారా ఏం కేసినోనేమో. ఈ లక్కీ బ్రేస్లెట్ వేసుకున్నా అయిపోయేదేమోరా. నీ బొంద 20,000 ఏరా అంటే 30,000 వేసి వచ్చినావు 10,000 సేవ్ అవుతుండే కదా. అరే ఏదో మొత్తం నేను చేసినట్టు మళ్ళీ నేను చేసినా అరే నేను ఇద్దరికి సిగ్గులేదు. ఇప్పుడు అవసరం ఆ బొక్కలో క్యాష్లోనని అరే వీడియో ప్రశాంతంగా రూమ్లో ఇద్దరు కూర్చోక అది కాకుండా పుడుకున్నోని కూడా లేపు మధ్య దొబ్బెట్టారు. అరే ఏదో నేను ఆల్రెడీ దొబ్బెట్టినాయని సరిపోదా? కారు ఆ కారుకేమో 5,000 బొక్కెట్టారు ఈరోజు. ఆ రూమ్ చూస్తే బొక్కడా రూము అన్ని ఆడి తప్పించుకోవడం ఇక్కడ అవసరమా? అదే చెప్తున్నారా అక్కడ దొబ్బిన డబ్బులు ఇక్కడ సంపాదించి మళ్ళీ డబ్బులు చేద్దాం అనుకుంటున్నా. అరే 25 పెట్టావు 2 లక్షలు వచ్చాయి మళ్ళీ ఎందుకు వేసావు? అరే నేను కొంచెం ఎక్కువ అయితే అనరా. అరే నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను రా 55 బాల్ నెంబర్ బాల్ వేయి ఇసుర్రా అంటే గుడ్డోళ్ళు అటు ఎటో ఇసిరేసిండు వీడు. అరే అది మొత్తము లక్ మీద ఉంటుందిరా అన్న. అవసరమా? వాడంతా గ్యామ్లింగ్ రా, లక్ లేదు పాలేదు అది. అరే ఏ, నా బొక్కలు గోవా నాకేం నచ్చలేదురా. రేపు పోదాం రా అందరం ఇంటికి. రేపు ఇంటికి పోదాం అవసరం అరే, లేదు. నాకేం నచ్చలేదు ఈడ. చూడు ఓడంతా నీదే, నీ ఇష్టమారా అంత మొత్తము మమ్మల్ని అడిగేది లేదు. అరే ఏంద్రా వీడు ఇరిగిపాయేసిలక అరే అరే నా మాట ఎవడు వినరా? రెక్కలకి ఉన్న తీటే గనుక ఇంకా మీరు ఎలా చెప్తా అలానే రా ఫైనల్. ఇంకా నేను ఏం చేయను అసలు. మీరు ఏం చెప్తే అది. నాకు హైదరాబాద్ నుంచి వచ్చేప్పుడు నాన్న 900 రూపీస్ ఇచ్చాడు. తాగుదాం మనం ఇవాళ, ఓకేనా? తాగేద్దాం. నువ్వు నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? నీ దగ్గర ఏమన్నా వద్దులే, నీ డబ్బులు అడుగు వద్దు. అరే మన జయంత్ గాడు ఉన్నాడు కదా, అడుగురా. జయంత్ గాడికి ఫోన్ చేసి 1000 రూపీస్ అడుగు. అరే అడుగురా. 1900 రూపీస్ అవుతే మంచి తాగుదాం ఇవాళ. ఎట్లయినా సరే ఫుల్ తాగేద్దాం రా ఇవాళ. అంతే డిచ్ అంటే డిచ్ అయిపోవాలి అంతే, ఫైనల్ ఇది. అరే ఆ గ్లెన్ఫిడిచ్ బాటిల్ బాగుంటుందేమో 6,000ది. సిగ్గుండాలి. మూసుకొని ఆ బీపీ ఏదో తాగు. బీపీ తాగుదాం. బీపీ అయినా వేరేదేమన్నా 1900కి వద్దులే. అంకుల్ ఏ బీపీ దేదనా? అన్న బీపీ కవర్ కట్టేసి అన్న ఫుల్ దేదో. ఫుల్ లేదో ग्लास वो सब दे दो फुल. అరే మిక్సర్ తీసుకురా పోరా అక్కడ పోయి. डन बारा చెంప పగులుతుంది. कितना? हाँ कैश करते थोड़ा ऑनलाइन करते हाफ हाफ. అరే ఈ మందు గ్లాస్లో వేరా కింద పోస్తావేరా. అరే టార్చ్ లైట్ ఆన్ చేసి పోయిరా. ఏడేనో పడుతుంది రా నువ్వు గుడ్డిన ఎలా. మన జీవితంలో ఈ దరిద్రాలు ఏందో ఈ కథలు ఏందో నాకైతే ఒక్క ముక్క అర్థమవుతలేదురా.
అరే ఓ ఇది ఎంజాయ్మెంటరా, మెమరీస్ రావులే. ఏం ఎంజాయ్మెంట్ రా, ఏం ఎంజాయ్మెంట్? నువ్వు ఇంకోసారి ఆ ఎంజాయ్మెంట్ వైల్డ్గా ఉండాలి, ఈ అన్ని మాటలు మాట్లాడకరా, చిరాకు వస్తుంది నాకు. అరే ఇది గుర్తొస్తే నవ్వొస్తుందిరా తర్వాత. ఏం గుర్తుకొస్తారా? తీసుకెళ్ళి అంత డబ్బులు తగలేసిందే గుర్తుకొస్తుంది నాకైతే. నాకు ఏం ఎంజాయ్ చేసిన ఫీలింగే రాలేదురా. కాదురా, ఇప్పుడు నువ్వు కెనడా పోతే ఇంకా నేను ఏం చేయాలరా ఒక్కడిని? లెంగోజ్ ఆడుతూ కూర్చోవాలారా? అందుకే చెప్తున్నా నేను, నిన్ను కూడా వచ్చేసారా అని. అరే నాకు సెట్ కాదురా, నేను అక్కడ ఉండలేను. నీకైనా చెప్తే అర్థం కాదు. అయినా నీకు షోకులు చాలా ఎక్కువరా. ఇక్కడ మీ డాడీని చూసుకోవాలి, చెల్లిని చూసుకోవాలి, ఉన్నదే ఇద్దరే. వాళ్ళని ఇక్కడ చూసుకోకుండా వాడు పోయి ఏం చేస్తావరా? ప్లేట్ అడుగుతావా? అరే నీకెట్లా చెప్పాలో నాకు అర్థమవుతలేదురా. అరే సరేరా, ఎవడో ఎందుకురా, మన కృష్ణాడే ఉన్నాడా? వాడు వాళ్ళ అయ్య ఎప్పుడన్నా మాట్లాడుకుంటుంటే విన్నవారను? వాడు వాళ్ళ అయ్య మాట్లాడుకుంటున్నప్పుడు ఈ కార్లు కొత్తవి, ఈ ప్లాట్స్ కొనాలి, రేపు పొద్దున్న ఇంకేం కొనాలి కొత్తవి, ఇట్లుంటుందిరా వాళ్ళ డిస్కషను. వాడు మనకంటే కొంచెం ఉన్నోడే కారా, ఉన్నోడా కదా? మరి మనం ఇంకెప్పుడు సంపాదిస్తాం రా? మనం కూడా కొంచెం రావాలి కదా. అరే చెల్లి పెళ్ళి చేయాలనా వద్దా? ఒక మాట చెప్పు. అరే ఇప్పటి నుంచి ఒక 5 years అనేది గ్రోయింగ్ ఏజ్ రా. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి దూరంగా ఉన్నావు అనుకో, డిస్కనెక్ట్ అయిపోతుంది నీ లైఫ్ నుంచి. నేను చెప్తున్నా కదా ఇగో, నేను మా అయ్య మాట్లాడుకుంటే ఆ నెలాఖరు కట్టే ఆ చిట్టీల గురించి, ఆ రోజు ఆ మంత్లీ వచ్చేవాడు వాడోడు ఆ రాజుగారు ఇచ్చే అప్పుల గురించి, వీటి గురించి మాట్లాడుకోవడమే ఉంటుందిరా నాకు. ఒక్క రోజు కూడా మేము చక్కగా మాట్లాడుకున్న రోజు నాకైతే కనపడలేదురా. ఈ పైసలే ప్రతి దానికి లంకేస్తుంది మా దానిలో. నాకు మళ్ళీ అసలు ఈ మిడిల్ క్లాస్ లైఫ్ వద్దురా. ఇది ఉంటే అసలు సెట్ అవుతలేదు నాకు. నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థమవుతలేదు. నాకైతే ఒక గట్ ఫీలింగ్ వస్తుందిరా లోపల నుంచి. పోయి నేను ఫుల్ కష్టపడాలి, ఒక 5 ఏళ్ళలో నేను సెట్ అయిపోవాలిరా. పోతే మంచిగా సెట్ అవుతుందని నాకు గట్ ఫీలింగ్ వస్తుందిరా భయ్, అంతే. నేను పోతా. సడన్గా చేంజ్ అంటే నేను కూడా తీసుకోలేకపోతున్నారా. నాకేమన్నా సరదానా పోనీ? నాకు ఉండదా అంటే మిమ్మల్ని వదిలేసిపోతున్నా అని నాకు ఉండదా మైండ్లో? చెప్పు. తప్పదు, ఏం చేయలేము ఇక, అది తప్పదు. నాకైతే ఇష్టం లేదురా నేను పంపించడం. ఇంక అయినా పోతా అంటే ఇంక నేనేం చేస్తాను. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నా, నేను అక్కడికి పోయి పోర్ల షోకు మాత్రం పడకు. నన్ను చూసినావు కదా, నన్ను ఎగ్జాంపుల్గా చూసినావు కదా, అదొద్దు. సర్లే అయ్యా, ఏం చేయను కానీ నువ్వు డ్రామాలు చేస్తామంటే ఫస్ట్ ఉంటావు. అబ్బా ఉచ్చొస్తుంది కానీ లేస్తలేం. అమ్మా ఈడొకడు. ఎంతకు మాట్లాడారా నువ్వు రేటు? 3000. 3000 ఏంది బే? అరే అవలాడారా, నేనే 500 మాట్లాడినా. 7000 దొబ్బెట్టారా దేనికేంద్రా? ఏం చెప్పిన అర్థం కాదు. అన్నా ఉన్నావా? అరే వీడు ఏం చేస్తాడు అన్నా? IPL క్రికెట్ మ్యాచ్ చూస్తాడు అన్నా. ఓ మోదావరి లోపల హలో గడ్డమో అన్న. ఏ బయట ఏందన్నా టైం వేస్ట్ అయిపోయి మొత్తం. ఫోన్ కొట్టిండ్రా అన్నా సెట్ లోపల రారా. అరే నువ్వు రారా. వేరే ఉంది లోపలైతే అన్నా సెట్ అన్న. అరే పోదాం రా. అరే రే
ఏంది నాకు అరే ऐसा नहीं होता रे भाई मैं बोला ना 25 पर हेड ఏం మాట్లాడినావు కాల్ ఏం మాట్లాడినావు 25 पर हेड వాన్ కు తీసుకెళ్ళిపోండి 75 ఇచ్చింది వాడు రాడనా వార్నింగ్ చేస్తున్నాడు పోతే ముగ్గురు పోండి లేకపోతే ఏం చాలా వాడు లేదు ऐसा नहीं होता रे भाई मैं बोला ना పోతే ముగ్గురు పోండి లేకపోతే ముగ్గురు అట్లా వాన్ తీసుకోవడం సరే లోపల ఎప్పుడు టార్చర్ అవుతున్నావు సార్ నేను పోయేసి వస్తాను బడికి రా అరే ఏంటన్నా పైసలు ఇస్తున్నావా పోతే ముగ్గురు పోండి బాయ్ లేకపోతే పోతాం రా ఏం కావాలి ఢిల్లీ టోకెన్ తీసుకోండి అప్పుడు నేను లోపల అరే అరే స్టాంప్ ఏమో ఓటమన్నారు అరే లేవు ఇతర కిतना डालना 7,000 అంట దీని అక్క పైసలు ఇవి 7,000 ఇగో జల్దీ बताओ रे కాదా నా ఈ టాటూ సాలిడ్ ఉంది ఆ టాటూ ఏం అర్థం కాదు తెలుగు గుండె లెక్క మాట్లాడుతూ వాళ్ళ గంధర గోళం చురు చిందంతా ఈ గురు అల్పహాలే లబ్బరు వెల్కమ్ గోవా దోస్తిని నమ్ముతావు ఆస్తిని అమ్ముతావు చూసుకుంటాం సావోరే మావా గంధర గోళం చురు చిందంతా ఈ గురు అల్పహాలే లబ్బరు వెల్కమ్ గోవా దోస్తిని నమ్ముతావు ఆస్తిని అమ్ముతావు చూసుకుంటాం సావోరే వచ్చి లైఫ్ మావా 50,000 मेरे अकाउंट में 1 घंटे में नहीं आया ना, इसका गला काट दूंगा मैं। उसी को लड़की चाहिए ना रे। इसका ब्रेसलेट निकाल रे। హలో ఆకాంక్ష నేను చెప్పేది ప్లీజ్ నాకు అర్జెంట్ పోతే 50,000 కొట్టు అరే నేను చెప్తా అబ్బా ప్లీజ్ కొట్టు అరే నీకు అర్థమైతలేదు మేము ఒక స్కామ్లో ఇరుక్కుపోయినాం అరే అదంతా పెద్ద స్టోరీ నేను వచ్చినాక చెప్తా ఆకాంక్ష నీకు వస్తే నేను ఇక్కడ ఉండి చెప్పినా నీకు అర్థం కాదే నా దగ్గర టైం కూడా లేదు నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్లీజ్ అరే మా దగ్గర డబ్బులు కూడా అయిపోయినాయి ఏమంటారు బ్రాస్లెట్ తీసేసుకున్నారు వాళ్ళ మమ్మీ బ్రాస్లెట్ ఆకాంక్ష అది మమ్మీ బ్రాస్లెట్ అర్థం చేసుకో ఒక్క 50,000 కొట్టు నేను నీకు వచ్చినాక ఇస్తా ఏ డబ్బులు भी दिया ना इसका छोड़